హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు న్యాచురలిజం అనేటటువంటి మరొక ఏజాన్ని తెలుసుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో రొమాంటిసిజం గురించి డిస్కస్ చేయటం జరిగింది. అది వాస్తవికతని మాట్లాడితే, న్యాచురలిజం అనేది ప్రకృతివాదాన్ని మాట్లాడుతుంది. ఈ ప్రకృతివాదం అనేది పూర్తిగా ఎగెనిస్ట్ ఆఫ్ రొమాంటిసిజానికి పూర్తిగా ఇది భిన్నంగా ఉంటుంది. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ రియలిజానికి ఒక రకంగా డెవలప్మెంట్ని కోరుకుంటుంది న్యాచురలిజం అనేది. రియలిజంలో మనుషుల యొక్క ఆనందాలని, సంతోషాలని, భావోద్వేగాలని, వాళ్ళ తాలూకా కష్టాలని, పనితనాలని తెలుసుకుంటే, ప్రకృతివాదం అనేది మాత్రం దానికి కాస్త ఎక్స్టెండ్గా ఉంటుంది. మనిషి యొక్క బాధల్ని, భావోద్వేగాల్ని, మనిషి తను బతకటానికి లేదా తన యొక్క కోరికను తీర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు అనే విషయాన్ని న్యాచురలిజం అనేది చెప్పటం జరుగుతుంది. ఇక మనిషి గ్రీడ్, తను ఎంత ఆశావాదిగా తయారవుతున్నాడు అనే విషయాల్ని, అలాగే డిజైర్, వాడి యొక్క కోరికల కోసం వాడు ఏం చేస్తున్నాడు అని, అలాగే యాంబిషన్, వాడికి ఏదైతే గోల్ పెట్టుకున్నాడో అది చేరటానికి, ఎవరిని చంపటానికైనా దేనికైనా సిద్ధపడతాడు. అలాగే ప్యాషన్, మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అనేది తెలియకుండా మనిషి ఒక రకంగా ఏ తప్పు అయినా చేయడానికి సిద్ధపడతాడు. అలాగే బిట్రేయల్, ఈ విధమైనటువంటి ఫీచర్స్ని యూజ్ చేయటం జరుగుతుంది ఈ న్యాచురలిజంలో ప్రముఖమైనటువంటి వ్యక్తులు. అలాగే దీనిలో ఉన్నటువంటి ప్రొటాగనిస్టులు అందరూ కూడా చాలా వరకు వర్కింగ్ క్లాస్. మనం ఆల్రెడీ రియలిజంలో కూడా చెప్పుకున్నాం నిన్న, వర్కింగ్ క్లాసుల గురించే ఎక్కువగా అందులో రాశారని. ఇది కూడా చాలా వరకు వర్కింగ్ క్లాస్కి సంబంధించినటువంటిదే ఉంటుంది. అలాగే అన్ఎడ్యుకేటెడ్, ఇందులో ఉండేటటువంటి క్యారెక్టర్స్ చాలా వరకు అన్ఎడ్యుకేటెడ్గా ఉంటాయి. అలాగే ఇమ్మోరల్గా ఉంటాయి. ఎటువంటి మోరలిస్టిక్ వాల్యూస్ ఉండవు, వాళ్ళకి నైతిక విలువలు అనేవి ఉండవు. వాళ్ళని అనైతిక విలువలతో బతకటం జరుగుతూ ఉంటుంది ప్రొటాగనిస్టులు. ప్రకృతివాదం అనేది కూడా ఒక రకంగా ఫ్రాన్స్లోనే తయారవుతుంది. ఎలా అంటే, ఎమిలీ జోలా అనే ఒక ఆయన చార్ల్స్ డార్విన్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. ఈ చార్ల్స్ డార్విన్ ఆయన మానవ ప్రమాణ సిద్ధాంతం లేదా మానవ పరిణామ సిద్ధాంతం అనే ఒక గ్రంథాన్ని రాయటం జరుగుతుంది. దాని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి ఎమిలీ జోలా అనే ఆయన థెరైజ్ రెక్వెన్ ఒక వర్క్లో ఫ్రాన్స్లో ఆయన ఈ మూమెంట్ని స్టార్ట్ చేస్తాడు. ఆ మూమెంట్ అనేది రాను నిన్న రియలిజంలో మాట్లాడుకున్నట్టుగానే ఫ్రాన్స్లో స్టార్ట్ అయ్యాక మిగతా దేశం అంతా కూడా వ్యాపించడం జరుగుతుంది. ఆ విధంగా న్యాచురలిజంలో చాలా వరకు పెనుమార్పులు వస్తాయి. ప్రకృతివాదం అలాగే వాస్తవికవాదం రెండూ దగ్గర సంబంధం ఉన్నప్పటికీ వాటి మధ్య భేదం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైతే వాస్తవిక సాహిత్యంలో మాత్రం మనిషి ఆనందపు సన్నివేశాలు కూడా ఉంటాయి. కానీ న్యాచురలిజం అనే దానిలో, ప్రకృతివాదంలో చాలా వరకు దుఃఖాలనే చూపెట్టడం జరుగుతుంది. ప్రకృతివాదానికి సంబంధించినటువంటి రచయితలు ఎవరో తెలుసుకుందాం. ముందుగా థియోడర్ డ్రైజర్ అనే ఆయన సిస్టర్ క్యారీ 1900, అలాగే ఆయన అమెరికన్ ట్రాజడీ 1925లో రాయటం జరుగుతుంది. థియోడర్ డ్రైజర్ అనే ఆయన రాసినటువంటి అమెరికన్ ట్రాజడీ మన ఛానల్లో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది, చూడగలరు. స్టీఫెన్ క్రెయిన్ అనే ఆయన ద రెడ్ బ్యాడ్జ్ ఆఫ్ కరేజ్, అలాగే ద ఓపెన్ బోట్, మ్యాగీ ఎ గర్ల్ ఆఫ్ స్ట్రీట్స్ అనే వర్క్స్ని రాయటం జరుగుతుంది స్టీఫెన్ క్రెయిన్ గారు. ఇవన్నీ కూడా మ్యాక్సిమం షార్ట్ స్టోరీలుగా ఉంటాయి. చాలా చిన్న చిన్న స్టోరీలే ఉంటాయి న్యాచురలిజంలో. రియలిజం లాగా పెద్ద పెద్ద నోవెల్స్ ఉండవు, కేవలం షార్ట్ స్టోరీస్ మాత్రమే ఉండటం జరుగుతుంది, చిన్న చిన్నవిగా ఉంటాయి. అలాగే జాక్ లండన్ అనే ఆయన టు బిల్డ్ ఎ ఫైర్ అని చెప్పి ఒక వర్క్ అని రాయటం జరుగుతుంది 1902లో. ఫ్రాంక్ నోరిస్ మ్యాక్ టిగు అనే ఒక వర్క్ అని రాస్తారు. ఎడిత్ వార్టన్ అనే ఆమె ద ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనే వర్క్ని 1921లో రాస్తుంది. దానికి గాను ఈమెకి పులిట్జర్ ప్రైజ్ కూడా రావడం జరుగుతుంది న్యాచురలిజంలో రాసినటువంటి వర్క్కి గాను. అలాగే తరువాత వచ్చినటువంటి గైడ్ మొప్పసా, ఈయన వర్క్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ డిస్కస్ చేయటం జరిగింది. ద నెక్లెస్ అని చెప్పి ఒక షార్ట్ స్టోరీని రాస్తాడు ఈయన. చాలా ప్రముఖమైనటువంటి న్యాచురలిజంకి సంబంధించినటువంటి వర్క్గా భావిస్తారు దీన్ని. మన ఛానల్లో ఇదివరకే కొన్ని వీడియోస్ దొరకటం జరుగుతుంది. వాటి తాలూకా సమ్మరీస్ని తీసుకుని ఒకసారి పరిశీలించగలరు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, కమెంట్ చేయగలరు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.